వెల్కమ్ టు మరో కురుక్షేత్రం నేషనల్ టాప్ 10 న్యూస్ కి స్వాగతం. ఢిల్లీ రైల్వే స్టేషన్ తొక్కిసలాటపై పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రయాగ్రాజ్ నుంచి వస్తున్న భక్తుల సంఖ్యను అంచనా. ఫిబ్రవరి 15 రాత్రి 9:55 గంటల ప్రాంతంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో మహాకుంభ్కు రైలు ఎక్కేందుకు ప్రయాణికులలో తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో 18 మంది ప్రయాణికులు మృతి చెందగా పలువురు గాయపడ్డారు. ప్రమాదం వివరాలను పరిశోధించడానికి రైల్వే మంత్రిత్వ శాఖ 2 సీనియర్ రైల్వే అధికారులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఇది మొత్తం ప్రమాదం వివరాలను పరిశీలిస్తుంది. ఈ ప్రమాదానికి సంబంధించి ఎక్కడ నిర్లక్ష్యం, ఎలాంటి పొరపాట్లు జరిగాయో పరిశీలిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా ఎప్పట్నుంచో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ కొన్ని ట్యాక్స్ల సమస్యల కారణంగా ఇంతకాలం భారత్లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఉద్యోగ ప్రకటన రావడం ఆసక్తికరంగా మారింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన టెస్లా కంపెనీ ఇండియాలో ఉద్యోగ నియామకాలు చేపట్టింది. పలు పోస్టులకు ఇప్పటికే నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ అయిన టెస్లా ఎప్పట్నుంచో ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశించాలని చూస్తోంది. కానీ కొన్ని ట్యాక్స్ల సమస్యల కారణంగా ఇంతకాలం భారత్లోకి టెస్లా రాక సాధ్యం కాలేదు. కానీ తాజాగా అమెరికా పర్యటనకు వెళ్లిన మోదీతో ఎలాన్ మస్క్ భేటీ అయ్యారు. అయితే టెస్లా తొలుత తన కార్యకలాపాలను మొదట ముంబై, ఢిల్లీలో ప్రారంభించనుంది. టెస్లా తన లింక్డ్ఇన్ పేజీలో కస్టమర్ ఫేసింగ్ పోస్టులతో పాటు బ్యాక్ ఎండ్ పోస్టులకు సంబంధించి 13 పోస్టులు ప్రకటించింది. ఆ పోస్టుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పియర్సన్ విమానాశ్రయంలో మంచు నేలపై ల్యాండ్ అవుతుండగా కూలిపోయిన డెల్టా ఎయిర్లైన్స్ ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్ 4819 విమానం నుంచి ప్రయాణికులను బయటకు తీస్తున్న పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. భయాందోళనకు గురైన ప్రయాణికులు గ్రౌండ్ సిబ్బంది సాయంతో విమానం నుంచి బయటకు వస్తున్న దృశ్యాలు. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ని నియమించారు. ఈయన పేరును ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించింది. నూతన ప్రధాన ఎన్నికల కమిషనర్గా జ్ఞానేష్ కుమార్ని నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుత సీఈసీ రాజీవ్ కుమార్ మంగళవారం పదవీ విరమణ చేస్తుండటంతో ఆయన స్థానంలో జ్ఞానేష్ కుమార్ బాధ్యతలు చేపట్టనున్నారు. పంజాబ్ ప్రభుత్వం సోమవారం రాష్ట్ర విజిలెన్స్ బ్యూరో చీఫ్ డైరెక్టర్ బాధ్యతల నుండి వరీందర్ కుమార్ను తప్పించింది. ఆయనను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి అటాచ్ చేసింది. అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రొవిజనింగ్ జి నాగేశ్వరరావును విజిలెన్స్ బ్యూరో కొత్త చీఫ్ డైరెక్టర్గా నియమించింది ప్రభుత్వం. వరీందర్ కుమార్ను చీఫ్ డైరెక్టర్ మంద కృష్ణమాదిగ ఉద్యమ ప్రభావం, దాని ఫలితం. ఎస్సీ వర్గీకరణ మీద అభ్యంతరాలను పరిశీలించడానికి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్ గడువును 4 రోజులు మార్చి 10 వరకు పెంచిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం. మంద కృష్ణమాదిగ విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం. కుక్కను వరిస్తే ఈక కూడా కదలదు. సింహం గర్జిస్తే రాజ్యం వణుకుతుంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం మేస్త్రీలకు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. హైదరాబాద్లోని మాదాపూర్లోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఎన్ఏసీసీలో శిక్షణ అందిస్తున్నారు. మొదటి దశలో 250 మందికి శిక్షణ ఇస్తున్నారు. మొదటి దశలో 250 మందికి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఒక్కో బ్యాచ్కు 6 రోజుల పాటు మొత్తం 1000 మందికి శిక్షణ ఇస్తున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న మేస్త్రీలను గ్రామాలకు పంపనున్నారు. వారికి పనులు ఇప్పించేలా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణం, ప్రభుత్వం కీలక చర్యలు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ సందర్భంలో ఇటుకలు, సెంట్రింగ్ మరియు మేస్త్రీల కొరత లేకుండా చూసుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మండలాల్లో సిమెంట్, ఇటుకలు మరియు సెంట్రింగ్ సరఫరా చేయడానికి ఆసక్తి ఉన్నవారిని గుర్తించాలని ఆదేశాలు జారీ చేయబడ్డాయి. వీరికి సెర్చ్, మెప్మా ద్వారా తక్కువ వడ్డీకి రుణాలు ఇప్పించనున్నారు. ఆ రుణాలతో ఇటుకలు తయారు చేసించి సరఫరా చేయించనున్నారు. నేను మీ రాసి మరో కురుక్షేత్రం న్యూస్లో మళ్లీ కలుద్దాం.